సో రేవంత్ రెడ్డి మరొక సంచలన ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. కొందరు పెద్దలు ప్రాజెక్టులు వద్ద ఫామ్ హౌస్లు కడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పెరేడ్లో అయితే ఈయన పాల్గొన్నారన్నమాట. ఇందులో భాగంగా ఈయనైతే మీటింగ్ అంటే మనం మాట్లాడిన తర్వాత ఏం చెప్తున్నారంటే, ముఖ్యంగా చెరువులను ఆక్రమణ నుంచి విడిపించేందుకే హైడ్రాని ఏర్పాటు చేశామని, ఆక్రమణలు వదిలి గౌరవంగా తప్పుకోండి అని, వాటిని కూల్చే బాధ్యత తీసుకుంటామని, కూల్చివేతలపై స్టే తెచ్చుకున్నా కూడా కోర్టులో కోట్లాడతామని, హైదరాబాద్ కాలుష్యం నల్గొండకు చేరుతుందని, ఆక్రమణలు తొలగించి మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తామని, ఇక్కడ పరివాహక ప్రాంతాల్లో పేదల ఆక్రమణలు అయితే ఉన్నాయని, వారి పట్ల ప్రభుత్వం మానవతా ధోరణితో వ్యవహరిస్తుందని, మూసీ వెంట ఉన్న 11,000 మంది బాధితులకు డబుల్ బెడ్రూమ్లు అయితే ఇల్లు ఇస్తామని చెప్పేసి ఆయన అన్నారన్నమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈయన ఏం చెప్తున్నారంటే, ఖచ్చితంగా హైడ్రా తరపున ఏదైతే ఉందో ఈ జోన్లో బఫర్ జోన్లో ఉన్న అన్నిటిని కూడా మొత్తం కూల్చివేయడానికి అయితే తప్పదని చెప్పేసి చెప్తున్నారు. కోర్టులకు వెళ్ళి స్టే తెచ్చుకున్నా కూడా అవసరమైతే కోర్టులో పోరాడైనా సరే కొట్లాడైనా సరే మళ్ళీ కూల్చివేయడం అయితే జరుగుతుందని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం జరిగిందని. ఒక పక్కన హైడ్రా ఏకంగా భయంకరంగా వరుస పెట్టి అన్నీ కూల్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఈయన డైరెక్ట్గానే అందరికీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.